మరో బ్రేకింగ్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వైసీపీకి షాక్ తగిలింది. వైసీపీకి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బొడ్డు సాయి రాజీనామా చేశారు. తన అనుచరులు కార్యకర్తలతో కలిసి జనసేనలో చేరనున్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేనలో బొడ్డు సాయి చేరనున్నారు. కాంగ్రెస్ హయాంలో తాడేపల్లిగూడెం మున్సిపల్ వైస్ చైర్మన్ గా బొడ్డు సాయి పనిచేశారు. చాలా కాలంగా వైసీపీలో బొడ్డు సాయి ఉన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. భార్గవ్, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వైసీపీకి షాక్ తగినట్లుగా చూస్తున్నాం. అలాగే వైసీపీ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బొడ్డు సాయి రాజీనామా చేశారు. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అటు గోదావరి జిల్లాలో జనసేన పార్టీ బలోపేతం అయ్యే దిశగా కూడా ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో కూడా అటు వైసీపీని వీడి జనసేనలో చేరుతున్నటువంటి కేడర్ ఈ రోజు తాడేపల్లిగూడెంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బొడ్డు సాయి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తన రాజీనామా చేశారు. ఆయనతో పాటు పలువురు నాయకులు అలాగే ఎంతో మంది కార్యకర్తలు కూడా ఈ రోజు జనసేన చెందినటువంటి తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో కూడా జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని కూడా చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లోనే పెద్ద ఎత్తున కార్యకర్తలతో వచ్చి బొడ్డు సాయి జనసేన పార్టీలో చేరబోతున్నారు. ఇప్పటికే తాడేపల్లిగూడెంలో మొదటి నుంచి జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఎంతో బలంగా అక్కడ పాతుకుపోతూ కూడా వస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మరింత బలోపేతం దిశగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ నుంచి వలసలు కూడా అటు అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ నుంచి ఇప్పటికే ఎంతో మంది వార్డు ఇన్ఛార్జీలు కానీ పార్టీకి నాయకులు కానీ చేరారు. కానీ ఒక నియోజకవర్గ స్థాయిలో నాయకులు ఒక మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బొడ్డు సాయి కూడా ఈ రోజు పార్టీలో చేరుతున్న నేపథ్యంలో జనసేనకు మరింత బలం చేకూరుతుంది. ఇంకా మరింత మంది కూడా వలసలో వస్తాయి, గేట్లు తెరిచే ఉన్నాయి అనేది కూడా ఈ రోజు జనసేన నుంచి ఆహ్వానం వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి. సోని, రైట్, థ్యాంక్ యూ భార్గవ్.